హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మనోస్ కిచెన్ క్రియేషన్స్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. గసగసాలు, హోల్ గరం మసాలా, పుచ్చపప్పు, సోంపు, పల్లీలు, ఎండు కొబ్బరి, కొంచెం కసూరి మెతి, ఆనియన్స్ అండ్ టొమాటో, పన్నీర్. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఒక ప్యాన్లో బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుని కొంచెం బటర్ మెల్ట్ అవ్వాలి. బటర్ మెల్ట్ అయ్యాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై అయ్యాక అదే సేమ్ ప్యాన్లో మనం ముందుగా రెడీ పెట్టుకున్న మసాలాస్ అన్నీ వేసుకోవాలి. పల్లీలు అవి వేసుకుని ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయినాయి. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. టమాటో అనేది చాలా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ అది బాగా ఫ్రై అయ్యాయి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే 80% కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ కడాయిలో ఇంకొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని మసాలాస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పేస్ట్ అనేది బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ కానీ పాల మీగడ కానీ వేసుకుని ఆ గ్రేవీ వాటర్ అనేది వేసుకొని మొత్తం పచ్చివాసన పోవాలి. గ్రేవీ ఆయిల్ పైకి తేలాలి. అప్పటి వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికితేనే కూర టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఆయిల్ సపరేట్ అయిందో. సో ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు బాగా కుక్ అయింది గ్రేవీ. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ వేసుకుని ఇంకొక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా అంతా పన్నీర్కి పట్టాలి. ఇప్పుడు ఆయిల్ మళ్ళీ పైకి వచ్చింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఇది మీరు చపాతీ, రోటీ, బగారా, బిర్యానీ దేంట్లో